జిల్లా కేంద్రంలోని జిల్లా పెరక కుల సంఘం ఆధ్వర్యంలో తహసీల్ చౌరస్తాలో శనివారం సాయంత్రం 4 గంటలకు పెరక కార్పొరేషన్ కు 50 కోట్లు మంజూరు చేసినందుకు గాను జిల్లా అధ్యక్షులు బొడ్డు బుచ్చన్న ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకి, జిల్లా మంత్రులు శ్రీధర్ బాబుకి, ప్రభాకర్ గౌడ్ కి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర వికలాంగుల చైర్మన్ ముత్తినేని వీరన్న చిత్రపటాలకు పాలాభిషేకం. ఈనాడు మా పెరక కుల ముద్దుబిడ్డ మా రాష్ట్ర వికలాంగుల చైర్మన్ శ్రీ ముత్తినేని వీరన్న గారు వారి ఆదేశాల అనుసారం ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ పెరక సంఘ కార్పొరేషన్కి 50 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, జిల్లా శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ రాష్ట్రంలో పెరికులం అంటే ఏనాడు కనివిని ఎరగని రీతిలో ఈ రోజున 50 కోట్ల బడ్జెట్ను బీసీ కార్పొరేషన్ పెరక కార్పొరేషన్ కేటాయించడం అటువంటి ఒక ఘనత ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా మా కులం వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కానీ సంబంధించిన మంత్రులకు కానీ ఏం చేసినా కూడా వారి రుణం ఏనాడు కూడా తీర్చుకోలేమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము కొన్ని దశాబ్ద కాలంగా ఏనాడు కూడా మాకు ఎన్నడూ కృషి చేయని విధంగా ఈ రోజున రాష్ట్ర పెరక సంఘంకు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ఈరోజు 50 కోట్ల నిధులు కేటాయించారు. దానికి ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా పెరికుల వెంట ఉంటూ మా మంచి చర్యలను మా మంచి చర్యలను చూసుకుంటూ మా ఏది ఉన్నప్పటికీ ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ముందుకు తీసుకుపోతూ మాకు తోడ్పడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఆనాడు 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మన జగిత్యాల R&B మినిస్టర్ జీవన్ రెడ్డి గారు కూడా మా పెరక సంఘానికి ఎన్నో విధాలుగా కృషి చేసినటువంటి గణనీయుడు మానవుడు జీవన్ రెడ్డి గారు అంతే చెప్పక తప్పదు. ప్రతి విలేజ్కి కమ్యూనిటీ హాల్లకు కూడా ఎంతో కొంత కృషి చేసిన మానవుడు గణనీయుడు జీవన్ రెడ్డి గారు. అట్లాగే తర్వాత కూడా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి విలేజ్కి తన వంతుల సాయం కూడా చేసినారు. అందులో భాగంగా ప్రతి జగిత్యాల నియోజకవర్గానికి 2008లో మాత్రం మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు చేసిన ఒక మేలు మాత్రం మేము ఎన్నడికి మర్చిపోము. ఇప్పటికి కూడా ముందు మా పెరుగులు అంటే ఇంతకుముందు ఎవరికి తెలియకపోతుండే ఈరోజు అలాంటిది రాష్ట్రంలోని దేశంలోని నలుమూలల ఎవరని పెరుగులు అంటే ఏంటిదో వాళ్ళ ఐక్యత ఏంటిదో అనేది తెలిసేటట్టు చేసినటువంటి గణనీయుడు మా ముత్తినేని వీరన్నకు మా రాష్ట్ర కుల పెరుగ బంధువులు అందరం వాళ్ళకి శిరస్సు వంచి అభివృద్ధి వారికి మా కుల సంఘం తరఫున జగిత్యాల జిల్లా అధ్యక్షులు నా జిల్లా అధ్యక్షుల తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక మున్ముందు కూడా వీరు భవిష్యత్తులో మంచి పదవులు ఆశించాలి, మా పెరుగుల అభివృద్ధి కోసం పాటుపడాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్లకు ఈ విషయం మా రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఈ విధంగా పాలాభిషేకం చేసి వారికి వీరన్న గారిని ప్రత్యేకంగా అభినందనలు చేస్తున్నాను. దానికి అలాగే మున్ముందు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా మా కులానికి ఎంతో కృషి చేసినారు, తోడ్పడినారు. అలాగే ఎమ్మెల్యే సంజయ్ సార్ కూడా మాకు మా కులానికి బలోపేతానికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా కుల బంధువులకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ పెరక కుల కార్పొరేషన్ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 50 కోట్లు అన్ని సంఘాలకు ఇస్తున్నారు. అట్లాగే మా సంఘానికి కూడా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఇంత పెద్ద ప్యాకేజీ ఏ కులానికి కూడా ఇవ్వలేదు. వారికి మా కులం రాష్ట్ర కులం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అట్లాగే జగిత్యాల విషయానికి వస్తే మాకు చాలా ఎమ్మెల్సీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ప్రతి గ్రామంలో సంఘభవనాలు కట్టుకోవడం జరిగింది. అట్లాగే ముందు కూడా మా జిల్లా సంఘానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు 1 ఎకరం జాగా కేటాయించడం జరిగింది. దాన్ని మొన్ననే మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడినారు. అది తప్పకుండా అన్ని సంఘాలకు 62 సంఘాలకు ఇస్తామని కలెక్టర్ గారితో మాట తీసుకుంది. దాంట్లో భాగంగా మాకు కూడా ఎకరం జాగా ఇస్తున్నందుకు వారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే ముత్తినేని వీరన్న గారు రావడంతోనే మాకు ఇంత పెద్ద
ఎసెట్ తీసుకురావడం వారికి చాలా మా కులమంతా రుణపడి ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కుల బాంధవులకి ఈరోజు పాలాభిషేకం జరగడంతో పాటు రాష్ట్ర శాసనసభ మొన్నటి శాసనసభ సమావేశాలలో అన్ని బీసీ సంఘాలకు పెట్టినట్టు కాకుండా పెరక కార్పొరేషన్ ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఇంత గతంలో కూడా ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసినా, ఏ ప్రభుత్వాలకు ఎన్ని చేసినా ఇప్పటివరకు రిప్రజెంటేషన్ ఎన్ని చేసినా కూడా పక్కన పెట్టేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముత్తినేని వీరయ్య గారి అధ్యక్షతలో కార్పొరేషన్ కొరకు ప్రయత్నం చేసి వారు సక్సెస్ అయ్యారు. మరి పెరక కుల కార్పొరేషన్ కింద సక్సెస్ అయ్యారు. ఏదైతే నిధులు ఇస్తున్నారో నిధులు సద్వినియోగంగా ఖర్చు చేసే విధంగా అన్ని హక్కులు కూడా మా పెరక కులానికి కల్పించాలి. మరి ఈ సందర్భంగా మేము మొదటిగా జగిత్యాల జిల్లా నుంచి మా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున మేము పాలాభిషేకం చేస్తున్నాం. మరి ఇట్లాంటివి కూడా మా జిల్లాల నుంచి రేపటి నుంచి వర్షాకాలం కారణంతో ఆగిపోయినాయి. అన్ని జిల్లాలను కూడా పాలాభిషేకాలు చేస్తారు. మరి వీటన్నిటికీ కూడా తోడ్పడి మా కులానికి సంబంధించినటువంటి ఎటువంటి మంచి చెడులన్నీ కూడా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మా ముత్తినేని వీరయ్య గారికి పెరక కుల మన వికలాంగుల విభాగం చైర్మన్గా బాధ్యతలు మొన్ననే 15 రోజుల నుంచి తీసుకున్నారు. వారికి